ఉపరాష్ట్రపతి ఎన్నిక అంతా ఏకగ్రీవం అనుకున్నారు. కానీ ఇండీ కూటమి ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదు. ఎన్డీఏ ఊహించని విధంగా క్యాండిడేట్ని బరిలోకి దింపింది. ఫలితంగా వైస్ ప్రెసిడెంట్ వార్ యమ ఇంట్రెస్టింగ్గా మారింది. మెజారిటీ ఎన్డీఏకే ఉన్న టఫెస్ట్ క్యాండిడేట్ని రంగంలోకి దించడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఎవరి బలమెంత? అధికార విపక్షాల ఈక్వేషన్స్ ఏంటి? న్యాయ కోవిదుడు వర్సెస్ రాజకీయ నేత, ఇద్దరు దక్షిణాదుల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తెలుగు వర్సెస్ తమిళ్. ఎన్డీఏ ఇండియా కూటముల బలాబలాలేంటి? అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలేంటి? ఇంతకీ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏకి మెజార్టీ ఉన్న ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపడం ఆసక్తి రేపుతోంది. న్యాయ కోవిదులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాజకీయ నేత సిపి రాధాకృష్ణన్ మధ్య వార్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చినట్లయింది. ఇప్పుడు ఎవరి బలం ఎంత అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. తొలుత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమేనని అంతా అనుకున్నారు. ఈసారి పోటీ వద్దు, రాధాకృష్ణన్కే సపోర్టు చేయాలని విపక్షాలను స్వయంగా ప్రధాని మోడీ రిక్వెస్ట్ చేశారు. కానీ అలా విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది ఇండీ కూటమి. ఫలితంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఐక్యతను ప్రదర్శించడానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక వీలు కల్పించింది. అంతేకాదు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న సమయంలో అత్యున్నత రెండో పదవికి రాజకీయేతర అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా వైస్ ప్రెసిడెంట్ రేసుని సైద్ధాంతిక యుద్ధంగా మార్చాలనే సందేశాన్ని ఇండియా బ్లాక్ పంపినట్లయింది. బీజేపీకి మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఎంపిక నిస్సందేహంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్లకు చివరి తేదీ ముగిసింది. ఇవాళ స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 25 వరకు గడువుంది. పోలింగ్ వచ్చే నెల 9న జరగబోతోంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ 20న నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్ సహా విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. దాదాపు 120 మంది ఎంపీలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ విలువలపై నిబద్ధత, వినయభావంతో నామినేషన్ దాఖలు చేసినట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. తన జీవితం ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ముడిపడి ఉందన్న ఆయన ప్రతి వ్యక్తి గౌరవంపైనే భారత్ శక్తి ఆధారపడి ఉందన్నారు. उपराष्ट्रपति की जो ऑफिस है वो पॉलिटिकल ऑफिस नहीं है. काफ़ी लोगों को गलत फहमी है. इट्स ए हाई कॉन्स्टिट्यूशनल ऑफिस which is required to be independent and autonomous, impartial, which are the qualities of a judge, and that's the reason why I have accepted the request made by some of friends. రాష్ట్రపతి ఎన్నికలా కాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేవలం ఎంపీల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ సంఖ్య 781, మెజార్టీ మార్క్ 391. వీరిలో లోక్సభ సభ్యులు 543 మంది, రాజ్యసభ సభ్యులు 245 మంది ఉన్నారు. వీటిలో ప్రస్తుతం 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడున్న మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 391 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే విజయం అవుతుంది. అధికార పక్షానికి 422 మంది సభ్యుల మద్దతుంది. ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293, రాజ్యసభలో 130 సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్కు లోక్సభలో 235, రాజ్యసభలో 78 కలిపి 313గా ఉంది. ఈ లెక్కన సిపి రాధాకృష్ణన్ను ఈజీగా గెలిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీఏ సభ్యుల్లో కొందరు ఇండియా అభ్యర్థికి ఓటు వేస్తే అప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమికి దాదాపు 313 మంది ఎంపీల మద్దతు ఉంది. సో మెజార్టీకి ఈ సంఖ్య సరిపోదు. మరో 78 మంది ఓటేయాలి. కానీ ఇది సాధ్యమయ్యేది కాదు. ఏ సెంటిమెంట్ వర్కౌట్ అయినా ఈ స్థాయిలో ఓట్లు రావాలంటే చాలా కష్టం. అందుకే రాధాకృష్ణన్ విక్టరీ ఈజీ. పోటీలో ఉన్న అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తే ఉపరాష్ట్రపతిగా ప్రకటించరు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. దీన్నే ఎఫెక్టివ్ మెజార్టీ అంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో 780 మంది ఓటు హక్కును వినియోగించుకుంటే అప్పుడు ఉపరాష్ట్రపతి గెలుపునకు మొత్తం పోలైన ఓట్లలో సగం అంటే 780/2 = 390. సో గెలుపొందాలంటే
అభ్యర్థికి కనీసం 391 ఓట్లు రావాలి. సగం కన్నా 1 ఓటు ఎక్కువ మెజార్టీ ఉన్నా ఆ అభ్యర్థిని ప్రత్యేక మెజార్టీ అనే పద్ధతిలో ఉపరాష్ట్రపతిగా గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ సరిగ్గా సగం వచ్చినా గెలుపొందినట్లు కాదు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం 2 అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల సంఘం. భారత ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న 2 అబ్జర్వర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న సుశీల్ కుమార్ లోహాని, ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న అభినందన్లను అబ్జర్వర్లుగా పంపింది. వీరిలో సుశీల్ కుమార్ లోహా 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఆనందన్ 2000 బ్యాచ్ ఐఏఎస్, మరో ఐఏఎస్ అధికారి నితిన్ కుమార్ శివదాసను రిజర్వ్ లిస్టులో ఉంచింది. వీరి ఆధ్వర్యంలోనే వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సౌత్ వర్సెస్ సౌత్, తెలుగు వర్సెస్ తమిళ్, ఇలా వైస్ ప్రెసిడెంట్ వార్ రంజుగా జరుగుతోంది. తెలుగు సెంటిమెంట్ వర్కౌట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అటు తమిళ సెంటిమెంట్తో డిఎంకేని బీజేపీ సందిగ్ధంలో పడేసింది. ఈ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫైట్ రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షే. ఇంతకీ సౌత్లో ఏ పార్టీ ఎటువైపు ఉంది? అన్ని పార్టీలకు ఇద్దరిపైన మంచి అభిప్రాయం ఉంది. మరి ఎవరెటు ఓటు వేస్తారు? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడుకు చెందిన సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇండియా కూటమిలోని డిఎంకే ఇరకాటంలో పడింది. అనూహ్యంగా విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించి బీజేపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చాయి. ఈ నిర్ణయం ఎన్డీఏలో కీలక మిత్రపక్షమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీని సందిగ్ధంలోకి నెట్టింది. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన టీడీపీకి ఇప్పుడు డిఎంకే మాదిరి పరిస్థితే ఎదురైంది. నిజానికి రాధాకృష్ణన్ తమిళ్ కాబట్టి విపక్ష కూటమి కూడా తమిళ వ్యక్తినే ప్రతిపాదిస్తుందనుకున్నారు. కానీ ఊహించని రీతిలో తెలుగు వ్యక్తి పేరు ప్రకటించారు. సో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సౌత్ వర్సెస్ సౌత్ గా మారింది. ఇంకా చెప్పాలంటే తెలుగు వర్సెస్ తమిళ్ అనేలా ఉంది. ఎన్డీఏ కూటమి తమిళ కార్డు ప్రయోగిస్తే ఇండి కూటమి తెలుగు కార్డు ప్రయోగించి ఇక్కడి పార్టీలను ఇరుకున పెట్టింది. టీడీపీ ఎన్డీఏలో బలమైన భాగస్వామి, కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుండడంతో ఆ కూటమి అభ్యర్థికే మద్దతివ్వక తప్పదు. అలా అని ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవడానికి కారణం చెప్పాల్సిందే. ఎందుకంటే పోటీలో ఉన్నది ఓ తెలుగు వ్యక్తి, అందులోనూ తటస్థుడు. దీంతో యావత్ దేశం చూపు తెలుగు రాష్ట్రాలపై పడింది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపై ఉందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని ఆయన పలు పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పివి నరసింహారావు తర్వాత తెలుగువాడిని కూర్చోబెట్టే అవకాశం మనకొచ్చిందన్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలని రేవంత్ కోరారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సహా అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పార్టీ పేరులోనే తెలుగుదేశం అని ఉందని, ఉపరాష్ట్రపతి పదవికి జరిగే పోటీలో తెలుగు అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఒక్క టీడీపీనే కాదు, అన్ని తెలుగు పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఆయన. రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. వైసీపీకి కూడా పరీక్షే. తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలా లేక ఎన్డీఏ అభ్యర్థిగా అనేది తేల్చుకోవాల్సిన సమయం. కానీ ఈ విషయంలో ఎన్డీఏకే సపోర్ట్ అని క్లారిటీ ఇచ్చేసింది వైసీపీ. రాష్ట్రంలో ప్రత్యర్థి కూటమి బీజేపీ పక్షాలైన ఆ పార్టీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పేసింది. ఈ సంప్రదాయం ఇప్పుడు కొత్తగా రాలేదని గత అనుభవాలను గుర్తు చేసింది. పార్లమెంట్లో వైసీపీకి 4 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. 2019 ఎన్నికల ముందు నుంచి బీజేపీతో సత్సంబంధాలు నెరిపింది వైసీపీ. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ జనసేనతో కూటమి కట్టడంతో బీజేపీకి దూరం కావాల్సి వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న వైసీపీ బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించింది.
పార్లమెంట్లో వైసీపీకి 4 లోక్సభ సభ్యులు 7 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి సోలోగానే పోటీ చేస్తూ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగించిందో అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించే అవకాశం దక్కింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. ఎలక్టోరల్ కాలేజీలో బీఆర్ఎస్కు 4 ఓట్లున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏ పార్టీ అభ్యర్థులు కానీ మమ్మల్ని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోందని కేవలం మీడియాలో చూసేదాకా తెలియదన్నారు. ఎన్నికకు ఇంకా టైం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నేతలు కలిసి ఆలోచించుకుని ఎలక్షన్ సమయానికి తమ వైఖరిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎవరికి సపోర్ట్ చేయాలనే దానిపై కూడా ఢిల్లీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. అలాగే రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని విమర్శించారు. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం 2 కూడా దొందే. కాంగ్రెస్ బీజేపీ 2 దొందే. 2 తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, 2 ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మద్దతు ఎన్డీఏకి ఇవ్వాలని తాము అడగలేదన్నారు. కేటీఆర్ అడిగారు కానీ కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. అటు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఎంపిక చేసి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను సందిగ్ధంలో పడేసింది. తమిళుడు అనే సెంటిమెంట్ ను లేవనెత్తి రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని డీఎంకేపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. కానీ బీజేపీ ఎంపిక భాషాభిమానం ద్వారా కాకుండా రాజకీయంగా చూడాలని డీఎంకే స్పష్టం చేసింది. మొత్తానికి తెలుగు వర్సెస్ తమిళ్గా ఈ ఎన్నిక మారుతోంది. కానీ ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకున్నాయి. దీంతో సెంటిమెంట్ వర్కౌట్ కావడం కష్టమే. ఒకరు న్యాయ నిపుణులుగా విశిష్ట సేవలందించారు. ఇంకొకరు రాజకీయ నేతగా, గవర్నర్గా తనదైన ముద్ర వేశారు. ఇద్దరు ఎవరికి వారే సాటి. అన్ని పార్టీల నుంచి ఇద్దరిపైన పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. దీంతో ఏ పార్టీ ఎటు ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇంతకీ వారి నేపథ్యాలేంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నాటకీయ పరిణామాల మధ్య జగదీప్ ధన్కడ్ పదవి నుంచి వైదొలగడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ధన్కడ్ తన పదవీకాలం ముగియకుండానే 21 జూలై 2025న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందిన నాయకుడు, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను బరిలోకి దింపింది. ఏకగ్రీవ ఎన్నిక కోసం విపక్షాలు సహా అన్ని పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరూ దక్షిణాదికి చెందినవారే కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక మరింత రసవత్రంగా మారింది. ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. 1946 జూలైలో జన్మించిన ఆయన 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు సీజేగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగాను సేవలందించారు. 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిది ముక్కుసూటితనం. దీర్ఘకాలం పాటు న్యాయ సేవలందించారు. దేశంలోని ప్రఖ్యాత ప్రగతిశీల న్యాయవేత్తలలో ఒకరు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఆయన తీర్పుల్లో పేదల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కులను కాపాడేందుకు కృషి చేశారు. అంతేకాదు ఏ విషయంలో కాంప్రమైజ్ కారనే పేరుంది. లోకాయుక్త పదవిలో ఆయనే ఉండాలంటూ ఏరికోరి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చారు అప్పటి గోవా సీఎం మనోహర్ పారిక్కర్. ఆ పదవిని స్వీకరిస్తా కానీ ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించే అధికారం లోకాయుక్తకిస్తేనే వస్తానని తేల్చి చెప్పేశారు. ఆ కండిషన్కు మనోహర్ పారిక్కర్ సైతం ఒప్పుకున్నారు. అలా లోకాయుక్తగా తొలి కేసులోనే అదే గోవా సీఎం పారిక్కర్ను విచారణకు పిలిపించారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో 7 నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. 2024 మార్చి 20 నుంచి జూన్ 30 వరకు తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గానూ పనిచేశారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి
2024 జూలై 30 వరకు జార్ఖండ్ గవర్నర్ గాను పనిచేశారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. సిపి రాధాకృష్ణన్ కు చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ జనసంఘతో అనుబంధం ఉంది. తమిళనాడులో బీజేపీ అంటే రాధాకృష్ణన్, రాధాకృష్ణన్ అంటే బీజేపీ అనేంత ఫేమస్. కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. టెక్స్టైల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, పిఎస్యులు, ఫైనాన్స్ కమిటీల్లో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 1998లో కోయంబత్తూరులో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ మీటింగ్కు అద్వానీ హాజరు కావాల్సింది. కానీ బాంబు బ్లాస్ట్ టార్గెట్ ఎల్కే అద్వానీ మాత్రమే కాదు, సిపి రాధాకృష్ణన్ కూడా. తమిళనాట బీజేపీకి బలమైన పునాదులు వేస్తున్నందుకు ఈ అటాక్ జరిగిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతాయి. గవర్నర్ గాను ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా పనిచేశారు. ఇలా వీళ్లు ఎవరికి వారే సాటి. అన్ని పార్టీలకు ఇద్దరిపైన మంచి అభిప్రాయం ఉంది. దీంతో ఏ పార్టీ ఎటు ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. మామూలుగా అయితే ఏ కూటమి సభ్యులు వారి వారి అభ్యర్థులకే ఓటేస్తారు. కానీ ఇక్కడ అన్ని పార్టీలతో వీరికి వ్యక్తిగతంగా మంచి పరిచయాలున్నాయి. అందులోనూ సౌత్ ఇండియా లాంగ్వేజ్ సెంటిమెంట్. సో ఎన్డీఏ, ఇండి కూటమిలోని పార్టీలు ఎటు ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. ఉపరాష్ట్రపతి భారతదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి. ఉపరాష్ట్రపతికి 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. కానీ జగదీప్ ధన్కడ్ అనూహ్య రాజీనామాతో ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరగాలనే విషయాన్ని రాజ్యాంగంలోని 66వ అధికరణం స్పష్టం చేస్తుంది. సాధారణంగా ఎన్నికలు జరిగితే అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిని, అంటే ప్రత్యర్థిపై 1 ఓటు ఆధిక్యతను సాధించినా ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అలా జరగదు. ఈ ఎన్నికలో విజేతను నిర్ణయించడానికి సాధారణ మెజార్టీ కాకుండా ప్రత్యేక మెజార్టీ అనే పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు. దీనినే ఉపరాష్ట్రపతి ఎన్నికల మెజార్టీ అని కూడా అంటారు. ప్రత్యేక మెజార్టీ అనే విధానం ఎందుకు అమలు చేస్తారంటే ఈ పదవి కీలకమైన రాజ్యాంగ పదవి. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. పార్లమెంట్లో ఉపరాష్ట్రపతికి మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని చెప్పడానికి ఈ పద్ధతిని అమలు చేస్తారు. ఉపరాష్ట్రపతి తన రాజ్యాంగ పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. రాజ్యసభ కార్యకలాపాలను నిర్వర్తిస్తారు. ఇలా ప్రత్యేక మెజార్టీ ద్వారా ఎన్నుకోవడం వల్ల అన్ని పార్టీల నుంచి ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం లభిస్తుంది. రాజ్యాంగబద్ధమైన స్థిరత్వం ఆ పదవికి ఉంటుంది. ఇక సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కేవలం ఒక పార్టీ మద్దతు కాకుండా ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడా 2, 3 ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలుపునకు ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల అన్ని పార్టీల మద్దతు ఉపరాష్ట్రపతికి ఉంటుందనే ఆలోచనతో రాజ్యాంగకర్తలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇలా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యే అభ్యర్థి ప్రత్యేక మెజార్టీ, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ పద్ధతుల ద్వారా విజేతగా నిలుస్తారు. ఇది మన రాజ్యాంగంలో కీలకమైన ఎన్నికల విధానం. మొత్తానికి ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉత్కంఠభరితమైన పరిణామాలు జరుగుతున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో, తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరవుతారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత బలాబలాలను చూస్తే ఎన్డీఏ కూటమికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.